నాగార్జున ధనుషుల కుబేర సినిమా ఎలా ఉందో చూద్దాం. కథగా చెప్పాలంటే ఒక ధనవంతుని అత్యాశకు ఒక పేదవాని ఆకలికి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. సున్నితమైన ప్రేమ కథల్ని అద్భుతంగా తెరకెక్కించడంలో దిట్టైన డైరెక్టర్ శేఖర్ కమ్ముల కొంచెం రూటు మార్చి తీసిన ఈ సినిమా ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది. ఒక మల్టీ మిలియనీర్, ఒక మాజీ సిబిఐ అధికారి, ఒక బెచ్చగాడు పాత్రలకి కథను ముడిపెట్టి బినామీల పేరుతో వైట్ కాలర్ నేరాలు ఎలా జరుగుతున్నాయో డైరెక్టర్ శేఖర్ కమ్ముల చూపించిన విధానం నిజంగా చాలా బాగుంది. బిచ్చగాడిగా ధనుష్ తన నటనతో కట్టిపడేశాడు. ఒక స్టార్ అయ్యుండి కూడా ఏ భేషజాలు లేకుండా అతను పాత్రలో ఒదిగిపోయి నటించిన విధానం అద్భుతం అని చెప్పొచ్చు. ఈ పాత్రలో ధనుష్ని తప్ప మనం వేరొకరిని ఊహించలేము. ఇక కింగ్ నాగార్జున పాత్ర అయితే చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. ఇది మనం నాగార్జున నుంచి ఊహించని పాత్ర. నాగార్జున ఇప్పటి వరకు ట్రై చేయని పాత్ర. నెగిటివ్ షేడ్స్ తో సాగే కత్తి మీద సాము లాంటి ఈ పాత్రలో నాగార్జున చాలా సెటిల్డ్ గా చేశాడు. రష్మిక పాత్ర కూడా సర్ప్రైజింగ్ గానే ఉంది. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ల కాకుండా కథలో భాగంగా ఈ పాత్ర ఉంటుంది. విలన్ గా జిమ్ సర్బ్ నటన బాగుంది. టోటల్ గా ఈ సినిమా ఎలా ఉంది అంటే ఇది పూర్తిగా దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా. ఒక కొత్త శేఖర్ కమ్ములని, ఒక కొత్త ధనుష్ని, ఒక కొత్త నాగార్జున్ని చూడాలనుకునే వాళ్ళు ఈ సినిమాని తప్పకుండా చూడాల్సిందే. షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.